2 ఎకరాలు అలా ఇచ్చుకున్నాం. ఇది అరెకరం అండి. ఇది అరెకరం. ఇదంతా జలగడ్డ ఉంది ఇందులో. ఇంగ్లీష్ గడ్డి అండి. ఇంగ్లీష్ గడ్డి కుండీలో కాత ఏంటి అనుకుంటారు. బిల్డింగ్ మీద కాయించినట్టు కాతన ఇక్కడ ఇది ఇప్పుడు కాపు చేసింది. సపోర్ట్ చెట్టు కూడా. సపోర్ట్ చెట్టు అప్పుడు 2వ కాపు కాసేస్తున్నాను. 2వ కాపు అండి. ఇవి మళ్ళీ పూత వేసింది కదండి అప్పుడు సపోర్ట్ చెట్టు. అయింది కదండి. అది మొత్తం పూత వేసింది. మొత్తం అంతా పూసేసింది కదండి. ఇది మంటలో పడ్డది కోసం వేసిన పొక్కే అందులో పడ్డది. మంటలో పెట్టినట్టు చూడండి. మంటలో పడ్డది. అయినా కూడా దీన్ని ఇంకా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చూస్తాం. పక్క రొమ్ము వదిలి పెట్టి అలా ఏదో కాపాడుతున్నాం. ఓ పక్క రొమ్మాలు వదిలేస్తున్నారు దీని పాలు. పక్క వదిలిపోతాయండి. ఏముంది దోమకొట్లే ఏం తిక్కుమంటదాం భయ్యం. అది ఏం తింటది అది మేము దాన్ని ఫుల్ గా పెడతాం. రేట్లు తక్కువ కాబట్టి 13,000 కొన్నాం. 20,000. ఎన్ని ఎకరాలు? 20,000 చూపించమ్మా. ఫస్ట్ 20,000 పనికిరండి. పనికిరాని ఏళ్ళ వేసిపోతే పడుకుంది. చోళ్ళ బాల్ ఇచ్చింది, గలాసి బాల్ ఇచ్చింది పాపం. ఇది అలాగే కొన్నాను. కొంటే అప్పుడు 5 ఎకరాలు అది. జెర్సీ అవ్వండి. ఇది చెప్పండి. జెర్సీలో చెప్పండి. అది చచ్చిపోతాను కూడా ఆవు ఇచ్చిందని పోదు 3 నెలలు. ఆవు పాలు దూడ పట్టించేసాను. ఆ టైప్ లో ఉందని దాన్ని పట్టించేసాను. అదో పక్కన ఇదో పక్కన తాగేది పాపం. అలా తాగుతానే ఉండేది. చూస్తున్నారు కదా. అదిగో క్వాలిటీ. అది ఒరిజినల్ కావాలి అని దీన్ని అడుగుతున్నారు. అమ్మనన్నాను అసలు చిగమర్లు ఈ పట్టేస్తాం. మళ్ళీ లేకపోతే ఊగుతూ ఉంటాయి. ఇప్పుడు తోలుకెళ్ళి అవునండి. చూపించమ్మా. కట్టుకోడికి వెళ్ళిపోతుంది. కొన్నాను. అలాంటి దాన్ని మాసోడు కొనేస్తుంది. ఇంకా మనకు దోళ్ళు ఎక్కడ వస్తాయని ఉండవు కదండి. మీరు ఈ విషయం మాత్రానికి కట్టుకోడికి వెళ్ళిపోతుంది. దాన్ని అంత అందగాడిని కట్టుకోడిగా అమ్మేస్తుంది. కొంటే నా దగ్గర వచ్చిన నెలకి పొల్లేసింది. ఇప్పుడు పొంగులూరు చేయించాను. పొంగులూరు చేయించారండి. 2 నెలలకి 2 నెలలు 7 వచ్చేసింది. గేదె అయితే 10 నెలలు ఎండాలండి. గేదెకి 10 నెలలు అండి. 9 నెలలు. ఆవులకి 9 నెలలు. 9 నెలలు. ఇంతకు ముందు మీ దగ్గర పొంగనూరు ఆవు ఉందని చెప్పి విన్నామండి. పొంగనూరు అదే పుట్టితే తల్లేమో హాస్పిటల్ తోలుకెళ్తే హాస్పిటల్ సటదారిపోయింది వెనకాల. అయ్యో. హాస్పిటల్లోనే ఉండిపోయింది 1 వారం రోజులు. తనకి వేసుకెళ్ళాం. పని అవ్వలేదు. మళ్ళీ పని అవ్వకపోతే తీసుకొచ్చి అక్కడ పెడితే ఇంకా వాళ్ళు అన్నారు వద్దన్నారంటే ఇంకా వాళ్ళకి కట్టుకోమని. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా కుర్రోళ్ళు ఇందులో దిగాలి, డైరీ ఫామ్ పెట్టాలి, గేదెలు మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు దిగొచ్చు అంటారా, దిగకూడదు అంటారా? ఇందులో దిగటం కష్టమనే. వేస్ట్ అయితే మెయింటైన్ చేయలేరు. మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు ₹1,00,000 ఏందో గేదె లేదు. అది కనీసం 4-5 గేదెలు 6 గేదెలు ఏందో కిడతదా? కిట్టదు. 6 గేదెలు కొనాలంటే 10 లక్షలు ఎట్టుంటే అడిగి మాకం గానీ ఈ గానీ ఎక్కడ కుదురుతుందని గిట్టుబాటు అవదు. కాబట్టి దిగపోతే మంచిది. దిగిన కానీ నరకం చూడాలి. ఇప్పుడు గట్టి కొన ₹1,00,000 ఆడికి నచ్చిన గేదె రాదు. ఆడు 10 గేదెలు చూసినా నచ్చిన గేదె ఉన్నాలంటే ₹1,00,000 తక్కువ లేదు. పైన ఉన్న కానీ కింద లేదు. కింద లేదు. అలాంటివి కొనాలంటే ఆడు వల్ల అవుతుందా? అవుతుంది కదా. ఇప్పుడు 4 ఉన్నాడు అనుకో, ₹4,00,000 వెళ్ళిపోయినట్టే. 4,00,000కి ఎంత వచ్చేది నెలకి? నెలకు 10,000 కూడా వచ్చినా 40,000 వచ్చినా గట్టిగా ఎత్తే 4 నెలలు ఎత్తుంది, 3 నెలలు ఎత్తుంది. ఆ తర్వాత మళ్ళీ పాలు తగ్గిపోతాయి. మళ్ళీ పుల్లి ఎత్తమో లేకపోతే ఈ దోమకోట వస్తామో ఏదో ఒకటి అవుతుంది. శీర్షాకం గడికి పోద్ది. శీర్షాకం పోతే అడిగి ఏం కెడుతుంది? ఈ లాభం గోపంలో పోద్ది. ఇంకా ₹1,00,000 కొనుక్కుని అని చేసి పెట్టుబడి కన్నా దూళ్ళ జోలికి వెళ్తాం చాలా కష్టం. ఇంకా మా పిల్లల ఏరియా వచ్చేటప్పుడు అసలు గేదె మేపలేదు. గేదెలు కెట్టదండి అసలు. అది ఏంటంటే ఈ రంగంలో రాబోతుంది. ఇదే మనిషి ఎవరన్నా ఇటు మేపలంటే అడిగి నెలకు వచ్చేటప్పటికి ఎంత ఇవ్వాలని? ఎంత 5 గంటలకి 15,000 ఇవ్వాలి. మరి నెలకు వచ్చేటప్పుడు 15,000 వస్తాయి అనుకో. ఇట్లు వెళ్ళా 15,000 ఆడట్టిపోతే ఇడికి ఏం మిగులుతుంది? ఇడికి ఏం మేపుతాడు? వాడి దానా ఖర్చులు కానీ ఇడికి ఏం మేపుతాడు? అలా ఆడి 15,000 కట్టరంగా అట్టిపోతాడు. మరి ఆడికి ఇంకో 15,000 పెట్టుబడి పెట్టండి. ఈ నెల 30,000 వచ్చినాయి అనుకోండి. ఇంకా అలా సరిపోతుంది తప్ప ఆడికి ఏం మిగులుతుంది? మరి అంతే కదా. మా ఊరు కింద టీచ్ చూపించు. అయ్యో సనగట్లు దూడ అందంగా ఉన్నాయని అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అలా మేపు అనమాట. పొల్లించారండి. ఇది పొల్లిందండి. ఎన్ని నెలలు? నెల ఉందండి. నెల అయిందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్నీ డైరీ ఫామ్ ఛానల్. మనం ఇప్పుడు ప్రస్తుతం పాలకొల్లు మండలం దగ్గలూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఈ రైతు చాలా సంవత్సరాల అనుభవంతో ఈ పశువులు మేపడం జరుగుతుంది. ఆయన పేరేంటి, ఈ పశువులు వివరాలు, ఎక్కడ కొనుగోలు చేశారో, ఆయనకి ఏదన్నా ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయక చర్యలు ఏమైనా జరిగినాయా లేదా, ఏమైనా లోన్లు వచ్చినాయా, ఏదైనా ఫీడింగ్ విషయంలో ఏమైనా గవర్నమెంట్ సహాయాలు ఏమైనా జరిగినాయి అనేది మొత్తం వివరంగా తెలుసుకుందాము. నమస్తే సార్. మీ పేరండి? శంకరం అండి. శంకరం. ఎన్ని సంవత్సరాలు అనుకుంది సార్ మనకి ఈ పశువులు? ఈ పశువులు అప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉందండి. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మన దగ్గర 25 ఏళ్ళు.
ఇంట్లో కొన్నామండి. అప్పుడు అయితే రేట్లు తక్కువ కాబట్టి 13,000 కొన్నాం. 20 ఈతలు. ఎన్ని ఈతలు అయింది సార్? 20 ఈతలు అయిందండి. చూపించమ్మా పశువు. 20 ఈతలు అయిందండి. 20 ఈతలు అయింది పశువు. 25 పశువు 20 ఈతలు అయింది. దాని దూడదని పక్కన ఉన్నదే ఆ పక్కన కనిపిస్తుంది. అది ఇక ఆ దూడ ఒకటేనా మనకి వేసిన అయ్యా 2 కేజీలు కనమని పోతులే మీద పోతులే మొత్తం అని పోతులే. 20 సంవత్సరాల నుంచి కూడా దీన్ని ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు పోవాలి దూడ తప్పే పోలేదు. దూడ చచ్చిపోలేదండి. అది కంపల్సరీ దూడ ఉండాలి. దూడ ఉండాలి. చచ్చిపోతే ఇండియానే అసలు ఇండియా సంవత్సరం చేసిన మానేసిన భయం వేసింది. చచ్చిపోద్దాం మన ఇంకా ఇప్పుడు చూడు తాగుతుంది ఏమవుతుంది అలా మీద. దీనికి ఇంకా పళ్ళు ఉన్నాయి సార్? ఊడిపోయినాయా? అసలు ఒక్క పండు కూడా వాడలేదండి. ఒక పండు కూడా వాడలేదు. ఇప్పుడు మొత్తం మా దొడ్లో గేదెలు నీళ్ళు పొడిచేద్ది. అలా అత్త గేదెలను కూడా పొడిచేద్ది. మొత్తం దొడ్లో కూడా ఎవరిని రానివ్వదు. ఇప్పుడు నేను ఉన్న మీ ఇద్దరు రానిచ్చింది లేదా రానివ్వదు. పొడిచేద్ది. 20 ఈతల గేదె. సాధారణంగా 10 ఈతలు అయినప్పటికే గేదె వయసు 10 ఈతలు కాదండి 15 ఈతలు ఇన్ని కూడా ఉంచలేవడం ఉంచరు. అలాంటిది 20 సంవత్సరాలు చాలా మేతుపోవాలని ఆశ మేతున్నాను. అలా ఉంచుతాను. మరి ఏమవుతుందో తెలుస్తుంది. వెనకొచ్చి చూపించమ్మా మొత్తం ఒకసారి. 20 ఈతలు అంటే కొన్నప్పుడు ఇలా ఉందని ఇప్పుడు ఎలా ఉంది. కొన్నప్పుడు అది సేమ్ అంతే. 3 సెంట్లు అలా బయట ఆడతాయి. ఎంత కొనుక్కొచ్చారండి అప్పుడు? 13,000 రూపాయలు కొనుక్కొచ్చారు. దాళం లేని సంవత్సరం మీకు గ్యాప్ ముందు లేదు. మొత్తం దాళం లేదు. అప్పుడు కొన్నాం. అప్పుడు కొనుక్కొచ్చాం. దీని దూడ ఇది. ఇది ఇప్పుడు ఎన్ని ఈతలు అయింది సార్? ఇది 2 అండి. 2 ఈతండి ఇప్పుడు. ఇది అయింది. అది దూడ అది గోబరి చెట్టు కూడా దూడ. ఆ కొబ్బరి చెట్టు దగ్గర పేయి దూడ 2 ఈతలు అయింది. ఈ ముందు దొన్న పిల్ల ఏం చచ్చిపోయింది మామూలుగా. అది 3 ఈత. ఇది మామూలు దున్నపోతు దీనికి అయిపోయినప్పుడు కలిపారు. మొరా చేయించాను గవర్నమెంట్ హాస్పిటల్. మొరా చేయించారు. మొరా చేయించాను. మిన్నీ వచ్చింది. మిల్లి వచ్చింది ఊగితే. ఇప్పుడు ఏం పనాలా? ఈ పక్కన ఓపెన్ ఒకసారి మన కెమెరా చూస్తారు. ఒరిజినల్ మిన్ని. ఒరిజినల్ మిరియాని. ఒరిజినల్ మిరియా. అదిగో దా ఏం చేయరా. అదిగో ఓపెన్ ఊగుతుంది. అదిగో చూడండి ఫ్రెండ్స్. అది దాని మీద జూమ్ చేయమ్మా కొమ్ము మీద. అదిగో ఒరిజినల్ ఊగిది ఫ్రెండ్స్. అది మామూలుగా అయితే కొమ్ములు కిందకి వంకర వస్తాయి. దాని మిన్ని అని చెప్తారు. కానీ ఇలా ఊగాలి మిన్ని కల్లా. మెయిన్ ఇదే. చూసారు కదా ఒరిజినల్ మిన్ని. ఇంజక్షన్ చూడాలన్నమాట. అదిగో చూస్తున్నారు కదా. ఒరిజినల్ క్వాలిటీ. ఒరిజినల్ క్వాలిటీ అని దీన్ని అడుగుతున్నారు. అమ్మనన్నాను అసలు చీకమర్లు ఈ పట్టేస్తాం. మళ్ళీ లేకపోతే ఊగుతూ ఉంటాయి. ఇప్పుడు తోలుకెళ్ళినప్పుడు అలా అది అలాగా. మామూలుగా బేరగాళ్ళు ఏం చేస్తారంటే కొమ్ములు కింద కొన్న వాటిని చూపించేసి ఇదే మిన్నీ కదా అని చెప్పేసి అమ్మేస్తారు. కానీ వాటి కొమ్ములు ఊగవు ఇలాగ అసలు ఎక్కడా లేతాయండి. ఇది మనం లేతున్నాయి కాదు. చూస్తున్నారా ఎలా అవుతున్నాయా? అదిగో మిరియాగేది. ఎన్ని పాలు ఇచ్చింది సార్ ఇది? 5 లీటర్ ఇస్తుంది. ఇప్పుడు 5 లీటర్లు. తొలేతలు ఎన్ని ఇచ్చింది? తొలేతలు 4 ఇచ్చింది. తొలేతలు 4 ఇచ్చింది. 6 పిండి ఇది. దానా మీరు ఇట్లా దానా ఏం వాడతారు? దానా కణికలు, చిగురు, తౌడు, సిట్టు 5 రకాలు వాడతాను. 5 రకాలు. మామూలుగా డైరెక్ట్ చేస్తారా? నానబెట్టేసి ఏమన్నా? నానబెట్టిన ఒక 10 నిమిషాల ముందు కలిపెట్టేస్తాం. 10 నిమిషాల ముందు కలిపేసి మామూలు పెట్టేస్తారు. ఇప్పుడు అంతే. మన ఇంటికాడ కాదు కదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా మాకు అందుకని. ఇంటి దగ్గర లేదా కదండి. అదేలేండి. అందుకే ఇక్కడ రెడీమేడ్ అంతా. ఈ గేదండి ఇది విశాఖలో కొన్నామండి. విశాఖోడేరు 85,000 అండి. చూడు మీద 85,000. కొని అన్నాలి సార్ ఇది? 6 నెలలు అవుతుందండి. 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. ఎన్ని పాలు ఇచ్చింది సార్ ఇది? అది 5 పిండిందండి. ఇది 5. అంటర్ క్వాలిటీ చూపించాం దగ్గరకు. ఏం చేసి తిరిగా తిరుగు ఇంత బిదిరి ఏంటో అలా చిన్నప్పటి నుంచి చిన్నోడు అని పేరు పెట్టారంట. అలా పుట్టిన దొడ్లో మేపారు పాపం. కోరు ఇచ్చారు మనకి. ఆతలో ఇంకో 90 అడిగారు. 5,000 తగ్గించి మనకి ఇచ్చారు. మనం బాగా మేపుతామని. ఇప్పుడు ఎన్ని ఈతకే సార్ ఇది? 2 ఈత అండి. 2 ఈత. దీని తోడ పోయి తోడండి బక్కదే. మనం చూపించమ్మా. మాట్లాడదు చిన్నదే బొట్టదే మాట్లాడదని మన. అందుకే అలా పొగట్టి వెళ్ళాము. పొడుపు దాంట్లో పడుకోముంది లేకలా పొడుకోముంది. అదే సట్ట కూడా కాలింది కదండి పక్కన. మంటలో పడుకుని లేకలేదు. ఎన్ని ఇస్తుంది సార్ పాలు ఇది? 4 ఇస్తుందండి. ఇప్పుడు 4 ఇస్తుంది. ఈయన ఎన్నాలని సార్ ఇది? 6 నెలలు ఉందండి. మరి పొల్లేసిందండి. అప్పుడు 2 నెలలు ఉంది. పొల్లేసిందండి. మీరు బాగానే పొల్లేస్తున్నారన్నమాట. అలా 4 నెలలు అయితే తర్వాత మధ్యలో 3 నెలలు గ్యాప్ ఉంటుంది. 3 నెలల గ్యాప్ లో 7 నెలల దాకా ఇస్తాయండి. దారులు బాగా వస్తాయి సార్. పెద్ద పైపులండి. పైపులో పడతాయి. అసలు దారులు తప్పండి మా గేదెలు అన్ని మంచి దారులు ఆడతాయి. అవి ఆవు కట్టుకోడికి వెళ్ళిపోతుంది కొన్నానండి. అది ఆవునండి. చూపించమ్మా. కట్టుకోడికి వెళ్ళిపోతుంది కొన్నాను. అలాంటి దాన్ని మా సోడు కొనేస్తుంది. ఇంకా మనకు దోళ్ళు ఎక్కడ వస్తాయని ఉండవు కదండి. మీరు ఈ విషయం మాత్రానికి కట్టుకోడికి వెళ్ళిపోతుంది. దాన్ని అంత అందగాడిని కట్టుకోడికి అమ్మేస్తుంది. కొంటే నా దగ్గర వచ్చిన నెలకి పొల్లేసింది. వచ్చిన నెలకి పొల్లేసింది. ఇప్పుడు పొంగులూరు చేయించాను. పొంగులూరు చేయించారండి. 2 నెలలకి
2 నెలలు అయినా ఏడొచ్చేసినప్పుడు గేదె అయితే 10 నెలలు నిండాలండి. గేదెకి 10 నెలలు అండి, ఇట్లా 9 నెలలు ఆవులకి. ఆవులకి 9 నెలలు. ఆవుల నెలలు 9 నెలలు. ఇంతకు ముందు మీ దగ్గర పొంగనూరు ఆవు ఉందని చెప్పి విన్నామండి. పొంగనూరు అదే అండి పుట్టితే తల్లేమో హాస్పిటల్ తోలికెళ్తే హాస్పిటల్ సట సరిపోయింది వెనకాల. అయ్యో హాస్పిటల్లోనే ఉండిపోయింది 1 వారం రోజులు. పనికి వేసుకెళ్ళాం, పని అవ్వలేదు. మళ్ళీ పని అవ్వకపోతే తీసుకొచ్చి అక్కడ పెడితే ఇంకా వాళ్ళు అన్నారు వద్దన్నారంటే ఇంకా వాళ్ళకి అట్టుకోమని మాసంలో అట్టుకోమంటే అట్టుకోరండి. దూడ ఉంది కదంటే దూడగా నల్లావు ఇచ్చేదాన్ని పోవాలి పాపం. నల్లావుకి ఇస్తే నల్లావేమో ఇస్తా ఉంది కానీ ఇది వైరస్ వచ్చేసిందండి. మరి దానికి మెడిసిన్ వాడలేదు మీరు? మెడిసిన్ బూలు ఆడేవండి, చాలా మెడిసిన్ ఆడే, అయినా ఉపయోగం లేదు. బాగా లేత దూడ మీద తట్టుకోలేకపోయింది, దోశ ఎక్కువైపోయింది. లేత దూడ మీద దెబ్బ వేసిందండి. అదే కొంత సంవత్సరం దూడ అనుకుంటే గై కట్టేది. సంవత్సరం అవ్వలేదు కదండి, 6 నెలల దూడ. 6 నెలల దూడ. 6 నెలల దూడ ఆ దూడ అంతా ఉందండి. బాగా తయారైంది. ఇక అయితే దాని మనవరాలు ఏదండి? దగ్గరికి వెళ్దాం పదండి. రింగ్ దీని మనవరాలే. అది మా మా చిన్నకి ఇచ్చారు పోయిన ఒకప్పుడు. ఇది దాని మనవరాలు. ఇదండి ఈ ముసలిగేది మనవరాలు. మనవరాలు అంటే మా అక్క మేపలేక పాపం. మా అక్క అమ్మేసుకోలేదు, ఏం చేసుకోండి చేసుకోండి. మొన్న దగ్గర రూపాయి రింగ్ అనమాట. రూపాయి రింగ్. రూపాయి రింగ్ రూపాయి రింగ్ లాగా ఉంటుంది. రూపాయి రింగ్ అంటే కరెక్ట్ గా మనకి ఇదిగో అలా ఏళ్ళు దొరుకుతుంది అనమాట. ఏళ్ళు ఖాళీ ఉంటది. రూపాయి రింగ్ అంటే అంతే. ఈ కూసేసి మనం వెళ్ళిపోతుంది, దీనికి కోయలేదు మనం వెళ్తలేదు. అది ప్యూర్ ముర్రా క్వాలిటీ అనేది మనకి ఇలా ఉంటది. ఇదే దూడనే మన హైదరాబాద్ సైడ్ అయితే హర్యానా నుంచి తీసుకొచ్చాయని చెప్పేసి 60-70 వేలకు అమ్ముతారు. ఇదే సైజ్ దూడనే కరెక్ట్ గా. పాల రింగ్ అంటారు ఇదే. రింగ్ కదా ఇదిగో దీంట్లో అయితే వెళ్తుంది, ఇంక 2 ఏళ్ళు వెళ్తలేదు. అది దీనికైతే కోసేసిన మనం 2 వెళ్తున్నాయి. అది మా చిన్న కంగారు పడి కోసేయడానికి లోపల గుచ్చుకుంటే గుచ్చుకుంటాయి. కొన్నాను ఈ 3 రోజుకి 3-4.5 పిండింది. 70,000 కొన్నారు. 75,000 కొన్నాను. 75,000 కొన్నారు. 75,000 కొన్నాను. అది మొత్తం అలాగే ఈసిపోయింది మే నెలలో. అయ్యో ఈసిపోతే మా వాళ్ళు పోలేతుందని తోలితే నూతులు పడిపోయింది పొలాన్ని. నూతులు అండి మన మంచిలు తాగి నువ్వే అంటే కొద్ది పూడిపోయింది, అందులో పడిపోతే మళ్ళీ మనుషులు 10 మంది కాడి లాగాం. లాగితే ఇంకా పని అవదన్నారు. అలా మేపోయింది, పని ఉంది. ఇప్పుడు 4 నెలలు చూడది. 4 నెలలు చూడది. మొత్తం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు. మెయింటైన్ చేశాను. 75,000 మరి ఎలా పోతాయి మనకి? మరి అంతే 10,000 వస్తాను, 15,000 వస్తాను. ఏమొస్తుంది? అవసరంగా వెళ్ళిపోతే ఆపాను. అది అంటే రింగే కదా. గొరసేసి 2 పళ్ళు మీద ఉన్నప్పుడు 2 పళ్ళు మీద ఉంటే అలా మేపాను మాట. 4 నెలలు చూడు. ఇప్పుడు 4 నెలలు చూడు. ఇది రింగ్ క్వాలిటీ బాగుంది. రింగ్ అంటే మామూలు రింగే. ఇది అయితే మా పెయ్య మా దొడ్లో పుట్టిందండి. మా దొడ్లో పుట్టిందంటే మా ఊరు తెలుసున్న ఆయన ఇచ్చాడు. తల్లి ఎత్తే కాయ వస్తుందని అమ్మేసిన తల్లి దూడ మిగిలింది. దూడ ఒరిజినల్ పోతుకే పుట్టిందిలేండి. ఇది అయితే అన్ని కలసలే కానీ ఒరిజినల్ పోతుకే పుట్టింది. పెయ్య మా ఊరు కింద టీచ్ చూపించు. అయ్యో సన్నగట్లు దూడ అందంగా ఉన్నాయని అప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి అలా మేపు అనమాట. పొల్లించారండి? ఇది పొల్లిందండి. ఎన్ని నెలలు? నెల ఉందండి. నెల అయిందండి. ఇదైతే 2 నెలలే ఉందండి. అది ఆ పక్క చూపించమ్మా. 2 నెలలు అయిందంట. 2 నెలలే ఉంది. అది చచ్చిపోతాను కూడా ఆవు ఇచ్చిందండి పాలు 3 నెలలని. ఆవు పాలు దూడ పట్టించేసాను. ఏ దూడ పట్టించాను? ఆ టైప్ లో ఉందని దాన్ని పట్టించేసాను. అదో పక్కన ఇదో పక్కన తాగేది పాపం. అలా తాగుతానే ఉండేది. ఈ పళ్ళు చేసేయండి 2 పళ్ళు వేయలేదని అనలేదు. ఈ పళ్ళు వేయలేదు, ఏమీ లేదు. మా గారం అండి వెయ్య. అయ్యి బాబోయ్ కిక్కి పరిగెట్టి అటు వెళ్ళిపోద్ది, ఇటు వెళ్ళిపోద్ది. మిమ్మల్ని ప్యాంట్ వేసి తోడు బెదిరిపోద్ది పాపం. మంచి కుదురు అయితే బెదిరుకుంటుంది అంతే, చాలా బెదిరి. అయితే ఆవుని కూడా నేను ఆ టైప్ లో కొన్నానండి. ఈ ఆవుని అసలు పనికిరంటే ఏళ్ళ వేసిపోతే పడుకుంది. చోళ్ళ పాలు ఇచ్చింది, గలాసి పాలు ఇచ్చింది పాపం. ఇది అలాగే కొన్నాను. కొంటే అప్పుడు 5 ఈతలు అది. జెర్సీ అవ్వండి. ఇది చెప్పండి. జెర్సీలో చెప్పండి. నలుపు కదండి, మచ్చలేదు. ఎక్కడ మచ్చ అన్నది లేదు. మచ్చ చూద్దరంటే దొరకదు. ఎన్ని ఈతలు ఉంటుందండి ఆవు? ఇప్పుడే నా దగ్గర 5 ఈతలు అయిందండి. 5 ఈతలు? నా దగ్గర 5 ఈతలు ఉంది. అంత ముందు ఒక ఈత ఉంటుందండి, 2 ఈతలు. అప్పుడు ఎంత కొనుక్కొచ్చారండి? అది 12,000. 12,000 కొనుక్కొచ్చారు. పాలు ఎన్ని ఇస్తుంది? 6 ఇచ్చిందండి. 6 ఇచ్చిందండి. తరపు వచ్చిందండి. అప్పుడు 2 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు చూడు తగ్గుతులేదండి. అదే మేతున్నాను అలాగే దాన్ని. అసలే మతికి దాన పెట్టకలు ఏం పెట్టకలు కూర్చొని ఇచ్చేది. అసలు ఇప్పుడు కూర్చొని ఇచ్చేద్దండి. ఇలా పట్టుకున్నా ఏంటి అంత అసలు ఏం చేయదు. అలా ఇచ్చేద్దాను పాలు. అసలు మాట్లాడదు, ఏం చేయదు. దీన్ని మొన్న మళ్ళీ తెల్లపూడిలో కొన్నాను. తెల్లపూడి అండి? తెల్లపూడిలో. ఇది వాళ్ళకి వెళ్ళిపోయిదే.
వాళ్ళ బేరవాడి వచ్చేసారు. బేరవాడి వచ్చేస్తే మా తమ్ముడి గారు అబ్బాయి ఏదైనా పలానా చోట ఉంది 13,000 ఇచ్చేస్తానంటే ఇంకా 500 తగ్గించి 12,500 ఇస్తే ఆయన చదువుతాయి 13,000 ఉంది. ఇది లీటర్న్నర అవుతుందండి. లీటర్న్నర అవుతుంది. ఇది దూడలేవండి? దూడలేవు. దీనికి గుప్పుడు చిట్టి అయితే ఇచ్చేద్దండి. ఇంకా పోనే మన దగ్గర పూలిందండి 20 రోజులు అవుతుంది. కొన్నిసార్లు పూలింది పని అవ్వలేదు. పోనా ఆవులు కదా అని మేపుతున్నాను. అలాగే ఇట్ల మట్టికి ఇప్పుడు ఎండలోకి బయటికి 3 గేదెలన్నింటిని దొరికిపోతాం. ఈ పచ్చి మేత గట్ల మీద కూర్చోతారండి. ఇక్కడ కొన్నామండి, బీడు కొన్నామండి. మళ్ళీ ఈ పచ్చి మేత మళ్ళీ కొనుక్కోవాలండి. ఇదే అక్కడ మీరు చూసే ఉండొచ్చు. అది ఎదురుగుండా వెళ్దామండి అక్కడికి. బీడు కొనుక్కుని బీడులో కొత్త ఉంటా అనమాట. సంవత్సరం కానీ కొనుక్కుంటారా? సంవత్సరం లెక్కనే. ఇదైతే అప్పుడే 10 సంవత్సరాల మన కింద ఉంది. 10 సంవత్సరాల నుంచి అలా మేపుకుంటున్నమాట. మన దుడ్డు కూడా కాదండి, రాయలు ఇచ్చారు వాడుకోం. ఈ దుడ్డు కూడా మనది కాదు, ఫ్రీగానే ఇచ్చారు. వాడుకుంటున్నాను. అంటే శుభ్రంగా ఉంచి శుభ్రంగా చేస్తామని అదే డొంక గింక రాకుండా మేము వస్తామని 10 సంవత్సరాల నుంచి టాటర్ షెడ్ వేసారండి. షెడ్ మనకి ఇచ్చారు పాపం. ఆ పక్కన ఈ పక్కన సరిపోదని మనం అలా పెంచామండి. అంటే ఇలా పెంచి ఇలా చేసానమాట. ఈ ఒట్టిగడ్డి ఎంత వేసుకుంటారండి మీరు సంవత్సరానికి? 10 టాటర్లు అవుతుందండి. 10 టాటర్లు పడుతుంది సంవత్సరానికి వచ్చేసి. ఇటు ఒక 5 టాటర్ 5 టాటర్లు వేయించుకోవాలండి. మామూలుగా కూలోళ్ళు చేత వేయించుకోవాలండి. కూలోళ్ళు రావట్లేదు కానీ టాటర్ లేకుండా కొనేస్తున్నాం. 6,500. అంటే వాళ్ళే అక్కడ వేసుకుని తీసుకొచ్చి మొత్తం అన్ని అట్టుకొచ్చి మేటేసి ఇలా మనకే ఖర్చు ఉండదు. 6,000 రూపాయలకి ఇంకా వాళ్ళు అట్టుకొచ్చి వేసేస్తారండి మేటు. ఇక్కడ టాటర్లు వేసామండి, అక్కడ 3 టాటర్లు వేసామండి. మన సారవదు మళ్ళీ ఇప్పుడు దాళవాకి వేసేస్తామాట ఇక్కడ. మరి మనకి గవర్నమెంట్ తరఫున పథకాలు ఏమి అందలేదండి? అసలు ఏ పథకం అందలేదండి. ఏది గేదెలకు లోన్లు కానీ లేదా దానాలు గీనాలు కూడా ఎప్పుడు అన్న గేదెలు వచ్చినప్పుడు ఇచ్చారండి. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు పోలేదు. అప్పుడు వరకు దానాలు లేదు, గీనా లేదు. అప్పటి నుంచి గవర్నమెంట్ సప్లై ఏమీ లేదండి. అసలు గవర్నమెంట్ సప్లై లేదు. అలా సొంతంగా పెట్టుబడి పెట్టుకుంటామే. మొత్తం అంత సొంత పెట్టుబడి. 1 రూపాయి కూడా అందలేదు. కానీ గవర్నమెంట్ మాత్రం డప్పు కొట్టేసుకుంటుంది. 50% సబ్సిడీ గీతకు వచ్చేసి 1 లక్ష రూపాయలు ఇస్తున్నాము, 2 లక్షల రూపాయలు ఇస్తున్నాము అంటున్నారు. మీరు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొచ్చుకున్నారా అంటే మీకు లోన్లు ఇస్తాను. అసలు ఏ లోన్ అందలేదు మనకి. అసలు ఇప్పటి వరకే ఏ లోన్ సప్లై లేదు. సొంతంగా పెట్టుబడి సొంతంగా అప్పు చేసుకుంటాం, అది చేసుకుంటాం, చెయ్యి మార్చుకుంటాం తప్ప ఏం మనకి ఏం రూపాయి ఉపకారం లేదు. ఇంకా అసలు గవర్నమెంట్ ద్వారా ఏది రాలేదు. చెట్టు గాని గిడ్డు గాని గేదెలు గాని ఏమి రాలేదు. అది పేపర్లకే న్యూస్ టీవీలకే పరిమితం అవుతున్నాయి కదా. అంతేగాని రైతుల దగ్గరికి ఎటువంటి సహాయం అనేది అందట్లేదు గవర్నమెంట్ తరఫు నుంచి. సొంత పెట్టుబడి ఉండి ఏదో అలవాటైపోయి వల్ల ఏం కడతారు మనిషికి ఏమవుతుంది. ఇలా 800-900 తీసుకొచ్చింది. మన దగ్గర ఏమవుతుంది అంటే అట్లు వాళ్ళు మేపుతున్నాయి. ఏంటంటే నోరు లేని కదా అని అలా మేపుతున్నాయి పేమసాలుగా. ఇప్పుడు లీటర్ పాలు మీరు ఎంత అమ్ముతున్నారండి? 60 అండి, 70. 60-70 అంటే పాల రేట్లు కూడా ఏం పెరగలేదు. ఆ రేట్లోనే ఉన్నాయి. దానా 30-40 ఉంటాయి. దానా లేక మన తోడు పతి 1300 1400 50 కేజీలు తోడు. 50 కేజీలు. అదే మన తెలిసి ఉన్నప్పుడు 500-600. చిట్టుపోతే ఎంత 150 రూపాయలు. చిగిరిపోతే అప్పుడు ఎంత 300 గట్టిగా ఉంటాయి. 400 లేదా 500 ఉండేది. అంత మించలేదు. 1200 ఇప్పుడు అది 1200. కనికలు పోతే మనం తెలిసి 1000 రూపాయలు, 800, 900. ఇవాళ 1400. 1400 రూపాయలు. జొన్న పుట్ట అయింది కూడా అయ్యింది అంతే. హై రేట్లు వెళ్ళిపోయింది. దానా రేట్లు చూస్తే ఇట్లా మేపలో పోతున్నాం. ఇప్పుడు మరి కొంతమంది కుర్రగారు యువత అంతా కూడాను వీటి ఏదో లాభాలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి డైరీ ఫామ్లు పెట్టేసి దిగిపోతున్నారు. బాగా దిగిపోతున్నారు. మా కుర్రోడే దిగుతారు అన్నాడని. వద్దు బాబా, నేను ఏదో తిప్పలు పడతాను, నీ వల్ల అవద్దు, ఆ ఏర్పాట్లు ఏం చేయకూడదు. ఎక్కడ ఆ గేజికి షెడ్ వేస్తారు, షెడ్ వేసి గేజికి 10 సంవత్సరాలు కూడా అన్నాడు. వద్దు, మన ఆ ఏర్పాట్లు పడలేము. మన కోళ్ళ వ్యాపారం చేస్తా, నీకు నాకు సాగరి తప్ప ఏం మేకలదు వద్దన్నా. మళ్ళీ దానికి బీహారం పెట్టాలి, మళ్ళీ వాళ్ళని పెంచాలి, మళ్ళీ ఇక్కడ షెడ్ చూడాలి, ఫ్యాన్లు కింద మ్యాట్లు వేయాలి, అన్ని వేయాలి. ఇంక అనుకోండి ఎక్కడ ఉన్నా పర్లేదు ఉంటాయి. అవును, ఇది ఉంటే ఏంటండి హైదరాబాద్ పార్లమెంట్ అయితే అసలు ఉండవు. అసలు ఒకటి ఉండదు. అందులోకి హర్యానా నుంచి వస్తాయి కాబట్టి షెడ్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఎప్పుడు బయట తీసుకెళ్ళి ఓ గొట్టం తోడు కొట్టాలి. మనకి ఎక్కడ కుదురుతుంది, మనకి అంత సేరే ఉండదు. అందులో మిల్కీ మిషన్ అలవాటు కూడా గోళ్ళు నానబెడతారు. మనం నానబెట్టి తీసి ఉండదు, ఇలా తెస్తాం, అలా కలిపేస్తాం, పెట్టేస్తాం, అంతే. అంతవరకే. ఒక గేదెను వచ్చేసి పాలు అది ఎన్ని పాలు ఇస్తుంది, ఎన్నో ఏం చేసినా వాళ్ళకి అనవసరం. ఏంటంటే ఇందులో లక్షలు వచ్చేస్తున్నాయని జనం అనుకుంటారు తప్ప ఏం ఉపకారం కదా. అసలు డైలీ పారం అండి ఇవ్వండి అంటే అసలు ఏం మేకలు. అది ఎంత వయసు వచ్చినా కానీ ఇది మాట ఏందండి బాబా.
నేను 20 ఈతలు అయిందండి. ఎవరు చెప్పిన నంబర్ దాలో లేని సంవత్సరం కానీ లెక్కేసుకోమంటాను. అదే లెక్క అమ్మ బుద్ధి ఈతలేదు నాకు. మనం కొనాలనుకోండి దాని దగ్గర ఏం గుర్తుపట్టాలి? ఇప్పుడు గీత ఎన్ని పాలు ఇచ్చింది ఏంటి అనేది, ఎన్ని పాలు ఇచ్చింది అనేది కాదు, వయసు అంటేనే కుమ్మ అలాగా అందంగా ఉండాలి, లేదా రింగ్ ఉండాలి, లేదా ఈ రింగ్ ఉండాలి. కనీసం బాగా పెద్ద రింగ్ అంటే ఈ టైప్ లో ఉండాలి. కొద్ది బార కొమ్ములు గీర కొమ్ములు అంటే అవి ఎలా ఏం తగ్గిపోద్ది. ఈ రింగ్ ఉన్నది అనుకోండి కొద్ది పెద్ద రింగే కదని అంచనా వస్తుంది. కొంటారు, బుర్ర చూసుకుంటాడు కొంతమంది. ఆ బుర్ర లేకపోతే కొంత నాడి ఉంది, అది ఇది వెనకాల బడిగట్టి నాడి ఉందంటే తోక్క నుంచి ఈ తోక్క నుంచి మొత్తం ఇక్కడ నుంచి సంక ఈనిదప్పుడు ఇక్కడ నుంచి ఈ గుద్దగాంచి కింద దాకా కూడా 2 కోళ్ళు మయ్యని పొదుగు కాసేద్ది. అక్కడ నుంచి ఉన్న దానికి ఏదైనా పోలెత్తదని బేమ. ఆ పొదుగు అనేది అంట పెట్టుకుని ఉండాలి. మన ఏదో బిందులే ఉంటే ఎదర ఏమవుతాం, అది నా కండ పొదుగు. కండ పొదుగు అది పాలు తీసినా కూడా పొదుగు ఉంటుంది. పాలు తీసిన పొదుగు ఇది ఉందని అసలు పాలు ఎత్తుందని నమ్ముతారు. సంకొంద తోళ్ళు ఉన్నాయి దీని దగ్గర, లేవు. అది కనపడుతుంది, అంత కూర్చుని చూస్తే కూడా కనపడతలేదు. అవును, అంట పొదుగు ఇది అంత ఆరిపోవాలి. మళ్ళీ సూడు తవ్వితే అలా ఆరిపోయిన పోయినా మనకు పాలు ఎత్తది గేది. పాలు కండ పొదుగు అయితే మనకి ఎంత ఉంటది, ఇలా నిండుగుండలాగా అంటది, కండలాగా అంటది. అయ్యి బాబు ఈ పొదుగు చూసుకునేది మనకు 10 లీటర్లు ఎత్తది అనుకుంటాం. చూతకాకి 3 లీటర్ కూడా ఏమవుతాం. పొదుగు చూస్తే 10 లీటర్లు ఎత్తది. ఆ టైప్ లో అంతదండి. ఆ టైప్ లో చూసుకొని కొనాలి. బార కొమ్ములు కాకుండా ఇలా ఈ టైప్ అయినా. మళ్ళీ ఇదేంటంటే ముచ్చుగుంట్లో గుచ్చిపోతుందని పోసారు, దాన్ని కొమ్ము కట్ చేశారండి. కట్ చేశారు ఇలాగా. మళ్ళీ కట్ చేసేటోడికి ఏం చేస్తారంటే 5-6 ఈతలు ఈనేసింది అనుకుంటాడు. ఒక్కో ఈతకి ఒక్కో పిక్క అలా పోద్దండి. 2 పిక్కలు ఈ సైడ్ అండి. అవి ఒక ఆనమలు కట్టుకోవాలి, అయ్యో టైప్ వస్తాయి అలా మాట. ఈ ట్యాగ్ మీరు కొన్నప్పుడే ఉందండి దానికి ట్యాగ్ వేసారండి. వీళ్ళ పంచాయతీ మన పశువుల హాస్పిటల్ వేసారండి. మనం మీ దగ్గరికి వచ్చినాక కొన్నప్పుడు మీరు కొన్నప్పటికే మనం వేయించలేదండి అసలు. అలా అయ్యో ఆ దోళ ఆ బుల్ దోళ్ళకి వేసారండి మొన్న. దొమ్మిండి చేసి వాటికండి దొమ్మిండి చేశారు అంతవరకే. అంటే ఆ ఇంజక్షన్ ఫ్రీ అనండి, ఇంజక్షన్ ఫ్రీ. ఆ దొమ్మిండి గురించి చేశారు అంతే, ఇంకేం కాదు. అంటే వాళ్ళు ఇంజక్షన్ వేసారు వాళ్ళు మెన్షన్ చేసుకుంటాం కోసం అంతే అంతే. అలా గొప్పగా అంటే మనం ఇన్ని దోళ్ళకి చేసామని గవర్నమెంట్ పంపుదాకి అయ్యో ట్యాకలు వేసారండి. ఎలా ట్యాగ్లు వేసారు? ట్యాకలు వేసారు, నెంబర్లో ఏ ట్యాకలు వేసారు. దీనికి వేసారు, దీనికి వేయించనమాట అది అలా మాట. దీని ఏమనుకుంటారంటే లోన్కి వెళ్ళి వచ్చేసి లోన్ ఇచ్చేసారు అనుకుంటారు. ఈ టాకాలు చూసి ఇది దొమ్మిండి వేసానండి. ఎందుకని దొమ్మిండి వేసిన చేతం వల్ల ఈ టాకాలు వేసారు అంతే. దూడ మొన్న బాగా ఇంటికి మంటల పడ్డది. మంటల పడ్డది కోసం వేసిన పొక్కే అందులో పడ్డది. మంటలో పెట్టినాను ఫ్రెండ్స్, చూడండి మంటలో పడ్డది. అయినా కూడా దీన్ని ఇంకా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చూద్దాం. పక్క రొమ్ముదులు పెట్టి అలా ఏదో కాపాడుతున్నాం. ఓ పక్క రొమ్మాలు వదిలేస్తున్నారు దీని పాలు. పక్క వదిలేకపోతే అండి ఏముంది దోమకొట్లో ఏం తిక్కుమంటుందాం భయం. అది ఏం తింటది, అది మేత దాన్ని ఫుల్ గా పెడతాం. ఎటు తిరిగి దాన పెట్టా పచ్చగడ్డేసి అలా నిలబెడతాం. మీరు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారన్నమాట. ప్రతిదీ ఆవును కానీ పశువుల మట్టికి చాలా జాగ్రత్తగా చూస్తున్నాను. ఇంటికి మట్టికి వెళ్ళలేను. పొద్దున 4ంటికి పోతాను, సాయంత్రం 8-9 అవుతుంది ఇంటికి వెళ్తాను. 8-9 అవుతుంది. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు పొలం దూరికి వెళ్తాను. పొలం దూరికి వచ్చి మళ్ళీ అన్నిటిని సగపెట్టి వెళ్ళేటప్పుడు 9 అయిపోతారు రేత్రి. ఒకసారి అక్కడ పచ్చి మేత ఉందన్నారు కదా, ఒకసారి చూద్దామా? అదండి ఇక్కడే పచ్చగడ్డి బీడి. ఇదంతా పచ్చగడ్డి బీడి మాట. ఈ మొత్తం అండి ఒక 1/2 ఎకరం ఉంది. అది మళ్ళీ అది కొనమని సరిపోక అది 2 ఎకరాలు ఊడ్తులే నీళ్లు సైపోను లేక మళ్ళీ అది పక్కన మొత్తం అంతా కొన్నారు. అది 2 ఎకరాలు అలా ఇచ్చుకున్నాం. ఇది 1/2 ఎకరం అండి. ఇది 1/2 ఎకరం. ఇదంతా జలగడ్డి ఉంది ఇందులో. ఇంగ్లీష్ గడ్డి అండి, ఇంగ్లీష్ గడ్డి అలా మొలేసారు. లేదా అలా ఇల్లు జలగడ్డి బాగుంది కదా, ఇది లేదు. జలగడ్డి నీళ్ళు సైపోయి ఉండదండి. మళ్ళీ వర్షాకాలమే అంటే వర్షానికే పెరిగింది కానీ వర్షానికే ఇంకా తప్ప పైనుంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఏం అవకాశం లేదు, ఇంకా అవకాశం లేదు. బోధులు ఉన్నాయి కానీ బోధులు సిద్ధంగా అది పెరగాలి ఇంకా అంతే. అంటే దానికి వర్షాకాలం అని ఫుల్గా. ఇప్పుడు మాత అయితే ఈ మేళల్లో కోత అయితే 2 కోతలు అవుతుంది అంతే. ఇంకా అంతకంతే ఇంకా నీళ్ళు సైపోయి లేదు. దీనికి ఏమైనా పే చేయాల్సి వస్తుందండి? దీనికన్నా డబ్బులు ఏమో వాళ్ళకి రైట్కి ఎంత ఉంటుందండి అది సంవత్సరానికి? సంవత్సరానికి 10,000. సంవత్సరానికి 10,000. ఇటు 3 బత్తాలు అటు 3 బత్తాలండి. ఇటు 3 బత్తాలు అటు 3 బత్తాలు అలాగా. ఈ మొక్కలు మీయేనండి? మొక్కలు కూడా రాజుగారేనండి అవి. అంటే ఈ కుండీలో ఉంచేసారండి. మా మొలెదరు అవి మొత్తం చిన్న మొక్కలు అప్పుడే కాపు వచ్చేసింది. మరి చిన్న కాస్తాయండి. ఇటు మామిడి కాయలు చూపమ్మా.
చిన్నప్పుడు కాస్తున్నాయి కుండీలే కాస్తున్నాయి. ఆ, ఇది మన జీడి చెట్టు అండి. జీడి చెట్టు అండి. జీడి అదే మామూలుగా ఈ కాతగా ఇంగ్లీష్ తెల్లగా ఉంటాయి చూడండి ఎరగాను. గులాబ్ జాంకాయలు. గులాబ్ జాంకాయలు అవి ఆ, కడ చేయించారండి మళ్ళీ రుచ్చమవుతుంది అయిపోయిందని. ఆహా, లేదా ఆకో కాయ కనుక ఇది ఉమ్. ఇదేంటండి, ఇది నారింజ కాదండి? నారింజ చెట్టు. నారింజ చెట్టు అండి ఇది. నారింజ చెట్టు అండి. నిమ్మ చెట్టు అండి. ఆహా. నిమ్మ చెట్టు వీళ్ళు ఇంకా పాతకుండా ఈ కుండీలో ఉంచేసారు ఇవి. కుండీలే కాయనే. ఆ, అది పునసకాపు కాసిందండి. ఈ సపోర్ట్ చెట్టు చూపి అమ్మ. ఇది ఇప్పుడు అప్పుడే కాపు చేసింది సపోర్ట్ చెట్టు కూడా. సపోటా చెట్టు అప్పుడు రెండో కాపు కాసేస్తున్నాను. రెండో కాపు అండి. ఇవి మళ్ళీ పూత వేసింది కదండి అప్పుడు సపోటా చెట్టు. ఇప్పుడు అయింది కదండి అది మొత్తం పూత వేసింది. మొత్తం అంతా పూసేసింది కదండి ఇది కొన్ని పిందులు. అలాగే అరి చెట్లు చూపించమ్మాయి. అన్ని పూత చెట్లు పూత మామూలుగా వేయలేదు. కుండీలో కాత ఏంటి అనుకుంటారు. బిల్డింగ్ మీద కాయించినట్టు కాతన ఇక్కడ ఇక గోళీలు చెక్కులు అంటారు. ఇలాంటి గోళీలు చీపెడితే వదిలిపోయి పంచాయతీలోకి చీపెట్లా పోరు. నాతో ఒకటి తేలలేదు. అప్పుడు 3 సార్లు అడిగాను ఈ నెలలో బిషింగ్ చేసి. అలాగే పొగడు కట్టేది ఈ నెల పోతే అసలు కడగడం వెళ్ళి బోర్ నీళ్ళు వదులుతారని. బోర్ నీళ్ళు అయితే 100 రూపాయలు కట్టేద్దండి. అయ్యి బాబోయ్ ఉప్పు నీళ్ళకి ఉప్పు షార్ట్ తగులుతుంది కానీ కొంత ఎంత కొంత దాని మీద పొగడు కట్టేది అసలు చూడలేము గోలు. ఏంటిదండి ఇది? కోళ్ళ గూళ్ళు అండి. కోళ్ళ గుళ్ళు అండి. మీరు ఇంట్లో మేత బస్తాలు వేసారా? మేత పట్ట కోళ్ళు మేతలేదు కదండి ఇప్పుడు చేద్దు కదా. ఈ వైరస్ వచ్చి మళ్ళీ ఇంకా మేత అయితేమాట అందులో. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా కుర్రోళ్ళు ఇందులో దిగాలి, డైరీ ఫామ్ పెట్టాలి, గేదెలు మెయింటైన్ చేయాలన్న వాళ్ళు దిగొచ్చా అంటారా, దిగకూడదు అంటారా? ఇందులో దిగటం కష్టమనే. వేస్ట్ అయితే మెయింటైన్ చేయలేరు. మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఏందో గేదె లేదు. అది కనీసం 5 గేదెలు 6 గేదెలు ఎందుకు కెడతా కెట్టదు. 6 గేదెలు కొనాలంటే 10 లక్షలు ఎట్టండి. అడిగి మాకం గానీ ఈ గానీ ఎక్కడ కుదురుతుందని గిట్టుబాటు అవదు. కాబట్టి దిగపోతే మంచిది. దిగిన కానీ నరకం చూడాలి. ఇప్పుడు గట్టి కోన 1 లక్ష రూపాయలు ఇట్లా ఆడికి నచ్చిన గేదె రాదు. ఆడు 10 గేదెలు చూసినా 10 గేదెలు చూసినా నచ్చిన గేదె ఉండాలంటే 1 లక్ష రూపాయలు తక్కువ లేదు. పైన ఉంది కానీ కింద లేదు. కింద లేదు. అలాంటివి కొనాలంటే ఆడు వల్ల అవుతుందా? అవదు కదా. ఇప్పుడు 4 ఉన్నాడు అనుకో 4 లక్షలు వెళ్ళిపోయినట్టే. 4 లక్షలకి ఎంత వచ్చేది నెలకి? నెలకు 10,000 కొడుకు వచ్చినా 40,000 వచ్చినా గట్టిగా ఎత్తి మా అయితే 4 నెలలు ఎత్తుంది 3 నెలలు ఎత్తుంది. ఆ తర్వాత మళ్ళీ పాలు తగ్గిపోతాయి. మళ్ళీ పుల్లి ఎత్తమో లేకపోతే ఈ దోమ కూడా వస్తామో ఏదో ఒకటి అవుతుంది. శీర్షాకం గడికి పోద్ది. శీర్షాకం పోతే అడిగి ఏం కెడుతుంది? మరి అంతే ఈ లాభం గోపల్లో పోద్ది. ఇంకా 1 లక్ష రూపాయలు కొనుక్కుని అన్ని చేసి పెట్టుబడి కన్నా దూల జోలికి వెళ్ళడం చాలా కష్టం. ఇంకా మా పిల్లల ఏరియా వచ్చేటప్పుడు అసలు గేదె మేపలేదు. గేదెలు కెట్టదండి అసలు. అది ఏంటంటే ఈ రంగంలో రాబోతుంది. ఇదే మనిషి ఎవరన్నా ఇటు మేపాలంటే అడిగి నెలకు వచ్చేటప్పటికి ఎంత ఇవ్వాలని? ఎంత 5 గంటలకి 15,000 ఇవ్వాలి. మరి నెలకు వచ్చేటప్పుడు 15,000 వస్తాయి అనుకో ఇట్లు వల్ల 15,000 ఆడట్టిపోతే ఇడికి ఏం మిగులుతుంది? ఇడికి ఏం మిగులుతాడు? వాడి దానా ఖర్చులు కానీ ఇడికి ఏం మిగులుతాడు? అలా ఆడి 15,000 కొట్టడం కాడు అట్టిపోతాడు. మరి ఆడి ఇంకో 15,000 పెట్టుబడి అట్టండి. ఈ నెల 30,000 వచ్చినాయి అనుకోండి ఇంకా అలా సరిపోతుంది తప్ప ఆడికి ఏం మిగులుతుంది? మరి అంతే కదా. రూపాయి ఖర్చు ఉండదు. రూపాయి రాదు అడికి. రూపాయి బొక్క కానీ రూపాయి రాదు. గవర్నమెంట్ తరఫున ఎటువంటి సహాయం అందట్లేదు. గవర్నమెంట్ సహాయాలు ఏమి గవర్నమెంట్ సహాయాలు అంటే కొన్ని శరీరం సబ్జెక్ట్ ఏదైనా ఉన్నా దాన్ని బట్టి ఏదో మారతాడు. అది లేదు ఇది లేదు మొత్తం సొంత పెట్టుబడి అట్టుకొచ్చి వడ్డీ కట్టి ఇటు కట్టి కొట్టేటప్పటికి ఎక్కడ సరిపోద్ది? 75,000 ఎట్టుకోనండి నేను గేదెని. అతడి దగ్గర మనం చెప్పలేదు. దాని పెచ్చ కుక్క కరిసింది ఏం కరిసింది మొత్తం మింగిసిలా పరిగెత్తిపోయింది. అబ్బా మింగిసి పడిపోతే బేవరపల్లికి ఇచ్చేసిన 6,000కి. 6,000కి ఏమొస్తుంది అందులో? 6 నెలలకే అలా మోసాలు కూడా జరుగుతాయి. మోసం జరిగింది. 6 నెలలకే మళ్ళీ బేవరపల్లికి ఆగేసి 6,000కి ఇచ్చారు. ఇక్కడ ఇప్పితే ఇలా గేదెలు కూడా పరిగెత్తిపోయింది. ఆ చెరులో పడిపోయింది ఇది పడిపోయింది మొత్తం జాతికి యానెక్కించి పోయారు. లేకపోతే ఇట్లా అన్నింటిని తవరేసింది. మింగీసి కాసిందో మరి కుక్క కాసిందో తెల్లలేదు. ఇప్పుడు 6 నెలలకి ఎత్తం తిరిగితే మనకి కొన్నాక 6 నెలలకి మనకు తిరగబెట్టింది. 75,000 అలా గంగల పోయింది. 75,000 వెళ్తానట్టు 6,000 వచ్చినాయి. 70,000 పోయింది. ఈ సంవత్సరంలో 2 లక్షలు పోయినాయి నాకు. ఏంటంటే మనం ఏదో కింద మీద పడుతున్నాం కాబట్టి ఏదో ఆవిడ బయటకు వెళ్ళింది కాబట్టి ఏదో అలా నిలతొక్కి నిలబడ్డాం. అది ఆవిడ బక్కడైతే కూతురు వెళ్ళిపోతాడు కదా. వెళ్ళడు కదా. 75,000 కాదు మళ్ళీ దాన్ని 85,000 ఎట్టి కొన్నావు కదా మేకలో కాబట్టి తోలేరండి. ఏదో పాడలేదు కదా మళ్ళీ అట్లతోటి ఖాళీ ఇట్లతోటి ఏమంటాను ఈ ఖాళీ చాలితే ఉన్నాయి 10 చాలితలు ఉన్నాయి. చూపించమ్మా మొత్తం 10 చాలితలు ఉన్నాయి. ఈ పెయిలు అయితే ఇవి అయితే
అందుకే ఇలా మెయింటైన్ చేయలేక డైరీ ఫామ్ లో గేదెల వరకే ఉంచుతారు కానీ ఉంచరు. ఇప్పుడు ఆ పేలు ఉన్నాయని 2 పేలు 60,000 అడిగాడు మాసోడికి మొన్న మేలనే. ఏంటో ఒకటి 80,000 70,000 అవుతాయని బెమ్మ మీద ఉంచుతాను కదా. మరి అంతే ఇప్పుడు ఇంకో సంవత్సరం మేపాలి. ఎంత పెట్టుబడి అవుతుంది? కనీసం 30,000-40,000 రూపాయలు ఖర్చు ఉండేది. నెలకు 4,000 ఖర్చు చేసి నెలకు 3,000 ఖర్చు చేసిన ఒట్టుగడి నెలకు 3,000 10 నెలలకి ఎంత అవుతుంది? 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 30,000 ఇంకో 30,000 వేసుకుంటే ఏదో వస్తుంది. 60,000 పోనీ అది ఆలోచన చేసి దూరం తీసేస్తారు. ఈ రోజునేమో మన ఆంధ్రప్రదేశ్ లో దూడలకు కరువు అయిపోయి అక్కడ పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తే బోలు తడి మోపుడు అయిపోతుంది. ఆ జాన్ ఛార్జీలకి ఏం ఛార్జీలు అన్ని బోలు తడి మోపుడు అయిపోతుంది. ఇక్కడ తయారు చేస్తారండి ఎవడాళ్ళు అవుతలేదు. అవును, మరి పోతు లేదు మా ఊర్లో. పోతు కూడా సరైన లేదండి, అసలు పోతే మేపుతలేదు ఆవిడ. ఇప్పుడు ఏదైనా సరే గీత పొల్లిందంటే డాక్టర్ గారు వచ్చి ఆడే కలసం చేసి కలసం చేసి చెయ్యడం తోటి ఏం చేస్తున్నాయి ఒక పెట్టి కారు చేస్తున్నాయి. ఆ పోతే అయితే ఏదో కొంత నిలబడుతున్నాయి. శమం చేసినందుకు ఎంత అండి? శమం చేసినందుకు 500 తింటున్నారు. 500. ఇప్పుడు అది 2 పూటలు చేస్తారు మీరు? ఒకసారి 2 పూటలు చేయించాలి. పొద్దున ఒకసారి సందలో ఒకసారి చేయించాలన్నారు. ఇన్నాళ్ళు అయితే పొద్దున చేస్తే సరిపోయింది. అలా కాదు, పొద్దున ఒకసారి సందలో ఒకసారి చేయాలంటాడు. 600 ఇటు కన్నా తేడాపోతే 800 అన్నమాట. బయట అయితే 1500. బయట అయితే 1500. బ్యాక్ వచ్చేస్తారు. అదే మన ఆర్ఎంపీ డాక్టర్ టైప్. డాక్టర్ అయితే పొద్దున 3 సందలు 3 అయితే 600 అయితే నాకు జీతం వస్తుంది కదా వాళ్ళు తగ్గ కూడా చాలా తీసుకుంటాడు. ఇంకా అదైతే మట్టుకు అయిపోయి వెళ్ళిపోద్దండి బయట. ఏదేమైనా పెట్టుబడితో కూడింది. కొత్తగా జేబులో డబ్బులు ఇప్పుడు ప్యాకెట్ ఎలా అంటే ఆ టైప్ అయిపోయింది. డబ్బులు అంటే ఎలా ప్యాకెట్ ఆడతాడు ఆ టైప్ అయిపోయింది. ఇట్లు కూడా డబ్బు ఉంటేనే మేజింగ్ చేయాలి, లేకపోతే మన వాళ్ళు అవుతాం. వాళ్ళు పెట్టుబడి లేదే పని అవుతాం. నెలకు వచ్చేతోడికి ఇట్లా 20,000 రూపాయలు దానా తినేస్తాయి. 20,000 రూపాయలు దానా తినేస్తాయి నెల వచ్చేతోడికి. మనకు 10,000 అవుతాయి అనుకోండి, 20,000 పోతాయి. మళ్ళీ 10,000 అప్పు చేసి గిఫ్ట్ చేసి మళ్ళీ అలా మార్చి అలా రూట్ వేసి తిప్పుతున్నాం. ఏదో అలవాటు అయిపోయింది ఏడు మగ. ఇంకా మొత్తానికి ఎవరైనా కొత్తగా నూతనంగా దిగాలంటే దిగడం అనవసరం. కష్టం అండి. దాన్ని బట్టి లెక్క వేసుకున్నా ఒకవేళ నోట్ లెక్కనైనా ఫోన్ లో కొట్టుకున్నా దాన్ని బట్టి తెలిసిపోతుంది కదండి. అవును, ఇప్పుడు చెట్టు కావాలి, ఓ గడ్డిమెడి కావాలి, ఓ నీళ్ళు సైపోయి కావాలి, మళ్ళీ దూడలు కొనాలి. ఆడు మళ్ళీ నచ్చిన కాడు కొనాలి. వచ్చిన కానీ ఆడు కుదురుగెత్తే పర్లేదు. కుదురుకోకపోతే ఏ దూడ చచ్చిందండి మళ్ళీ ఆ చరిత్ర అయిపోయింది. ఆ ₹1,00,000 దూడగేది. అది అందుకనే ఈ రోజున 100 మంది దిగితే 10 మంది కూడా సక్సెస్ఫుల్ గా లేకుండా పారిపోతారు. డైరీ ఫామ్ పెట్టిన సంవత్సరంలో తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ మెయింటెనెన్స్ చేయలేకపోవడం వల్ల. అలాగే అందుకు కొంత తక్కువ వస్తున్నారు కాబట్టి ఏదో చేస్తున్నారు. మన లేబర్ అయితే ఎవడో దూడకాడు ముట్టుకోడు. అవును, మా ఇదంతా వెళ్తాను పేడకాడు ఎవడొద్దు అంటున్నారు. మరి అది కూడా రిస్క్. అదే రిస్క్ అయిపోతుంది. మా గుమ్మం ముందు పేడేసింది అంటున్నారు. పశువు మనం తెల్లారైతే టీ తాగాలి. టీ తాగి కూడా ఎవడాలి అంటున్నారు. అసలు దూడ మేపుకోండి చిన్న సూపు కింద చెప్తున్నారు. పాలేర్లు నేనుంటాను తిరిగి అసలు పాలేరు కదా 1000 రూపాయలు ఇస్తున్నా అట్లా ఎదురు చేస్తుంది. అయినా లోకల్లో వాడు ఒక రోజు చేసాయంటే 2 రోజులు పెద్ద మనిషి ఫంక్షన్ వచ్చింది, పెళ్లి వచ్చింది వెళ్ళిపోతాడు అని వెళ్ళిపోతాడు. కానీ అసలు ఏంటి పనికి పోతే ఏంటో కూడా వెళ్తాం. సంటి పిల్లలే చూడాలనే సంటి పిల్లలు అంటే ఎవడగానే 1 గంట వచ్చి అలా ఇత్త కూడా కుదరదు కదా. మరి అంతే కదా, ఆ టైప్ వచ్చేసింది. అసలు మేపలా పోతున్నాడు. సరే అండి, మీ విలువైన సమయాన్ని మాకు అందజేయండి. ధన్యవాదాలు. ఇంకా ధన్యవాదాలు. ఇదిగోండి తీసుకుంటారా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఆయన ఫుల్ గా మొత్తం ఆయన అనుభవాలని ఎలా మీతో షేర్ చేసుకున్నారో. ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఎందుకంటే ఎంతో అనుభవంతో ఆయన ఈ సలహాలు ఇవ్వడం జరిగింది. చాలా మంది రావచ్చు, దిగవచ్చు, చాలా లాభాలు వస్తాయి, అంత సంపాదించి అని చెప్పి చెప్తారే కానీ నిజాలు ఎవరో చెప్పరు. ఈయన ఉన్నది ఒరిజినల్ గా చెప్పారనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఏ గురించి చూస్తున్నారో ఏంటో కామెంట్ చేయండి. మీరు ఇలాగ మీ గేదెలు మేపితే మీరు ఇంకా ఇలాగే పద్ధతులను మెయింటైన్ చేసి వాటిని గేదెలుగా తయారు చేస్తున్నారా లేదా కూడా కామెంట్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. అలా అయితే మన ఛానల్లో మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.